కళ్యాణ్ చక్రవర్తి గారు ఇంకా ఆయన పదజాలంతో మనందరినీ మెస్మరైజ్ చేస్తూ ఉంటారు. సో పూర్ణ గారు ప్లీజ్. నమస్కారం అండి. హరి చిత్రంలో నేను ఒక పెప్ అంటే ఒక జెన్జీ కిడ్స్కి సంబంధించినట్టు ఒక పాట రాయడం జరిగిందండి. అంటే ఈరోజు ఈ సమావేశం చూస్తుంటే, అంటే ఈవెంట్ చూస్తుంటే నాకు సనాతనం, ఆధ్యాత్మికం, ఆధునికం అన్నీ సమ్మిళితంగా కనిపించినట్టుగా అనిపించింది నాకు. విచ్చేసిన అతిరథుల మహారథులందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. డైరెక్టర్ జయశంకర్ నాకు 10-12 ఏళ్ళుగా మిత్రుడు. తన దగ్గర ఎన్నో కథలు ఉన్నాయి. యాక్చువల్గా నాకు తెలుసు కొన్ని కథలు. మరి ఈ కథ ఇంత గట్సిగా ఎందుకు చేశాడో నాకు ఎప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. అది గొప్ప గొప్ప కథలు నేను ఎప్పుడు నేను ఎప్పుడు కలిసినా అయితే సాహిత్యము, సినిమా గురించే, అంతే. ఈ 2 మాటలే ఉంటాయి ఎప్పుడు మాట్లాడుకున్నా. కానీ ఇంత గట్సీ డిసిషన్ తీసుకొని హరి అనే ఒక అద్భుతమైన స్క్రిప్ట్, అంటే హరి అనే సినిమా ఒక దర్పణ సాదృశ్యం అంటాను. అంటే మిర్రర్ ఇమేజ్ లాగా కనబడుతుందంట. అంటే ఆ స్క్రీన్ మీద కనిపించే పాత్రలు మనలో ఉన్నటువంటి ఇంకో మనిషిని ఆవిష్కారం చేస్తాయని నేను నమ్ముతున్నాను. అక్కడ చూసేవన్నీ, ఆ చూసే పాత్రలన్నీ మనలో ఉన్నటువంటి ఒక్కొక్క క్యారెక్టర్ని బయటపెట్టే రకంగా మనల్ని అనుభూతికి గురి చేస్తుందని నేను నమ్ముతున్నాను. అలాగే ఈ సినిమాకి అద్భుతంగా సంగీతం సమకూర్చిన అనూప్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడైతే నాకు జయశంకర్ కథ చెప్పారో, అంటే సినిమా అంతా ఒక సనాతనం, ఆధ్యాత్మికం, అదొక ప్యాటర్న్ వెళ్తుంటే ఆల్ ఆఫ్ సడన్ ఒక, అంటే ఈ తరం జనరేషన్కి కూడా కావాల్సిన ఒక పాట, ఆ ఎలిమెంట్ కావాలి అన్నప్పుడు ఒక జీవితాన్ని జెన్జీ కిడ్స్కి ఏం చెప్తావు నువ్వు అని నాకు క్వశ్చన్ వేశారు. అప్పుడు నేను నా పాటలో ఒక చోట ఇలా రాశాను: లైఫ్ అంటే ఒక చిన్న వ్లాగు, ఇంకొంత యాడ్ చేయి స్వాగు, అవ్వాలి నీ నేము ఫేము హ్యాష్ ట్యాగు. ఇప్పుడే ప్రపంచం అంతా హ్యాష్ ట్యాగు, స్వాగు, వ్లాగు అనే ఈ తరం అంత జుగల్బందీగా ఉంది. సో లైఫ్ అనేది అందరం చెప్తాం, చిన్నదే లైఫ్ అని ఒక నీటి బుడుగా అనేది. సో అది చెప్పినప్పుడు తను చాలా ఎంకరేజ్ చేసి ఈ పాట అంతే పెప్గా వెళ్తుంది. అనూప్ గారి మ్యూజిక్ దానికి ఎంతో సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ పాట పాడిన సుబ్లాష్ని గారు ఈ మధ్య మౌనిక పాట పాడారు, అద్భుతమైన వోకల్స్ రెండర్ చేశారు ఆవిడ. అండ్ టీ సిరీస్ ద్వారా ఈ పాటలన్నీ మార్కెట్లో ఉన్నాయి. వినకపోతే మళ్ళీ ఒకసారి వినండి, డెఫినెట్గా నచ్చుతుంది మీ అందరికీ. సో నాతో పాటు పాటలు రాసినటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారికి, కాసల శ్యామ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 10th సినిమా వస్తుందండి. ఖచ్చితంగా ఈ సినిమా అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. మిమ్మల్ని మీరు ఒక 70mm మీద చూసుకునే ఒక అరుదైన అవకాశం ఇది. హోప్ మీరందరూ ఆ రోజున ఆ సినిమా చూసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ సాయి కుమార్ సార్, ఈ మధ్య కోట్ లాంటి ఒక బ్లాక్ బస్టర్లో మీతో అసోసియేట్ అవ్వడం చాలా గర్వంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సింగర్ షణ్ముఖ, వెల్కమ్. అండ్ సార్, యు ఆర్ లుకింగ్ వెరీ ప్రామిసింగ్. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ డియర్ జయశంకర్. ఈ సినిమా తర్వాత ఒక పెద్ద సినిమా చేయాలి, ఆ సినిమాలో కూడా నేను పాటలు రాయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్వామి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. స్వామి రాసిన పాట మేము డైరెక్ట్గా సినిమాలో ఒక మంచి